ఓకే. స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే. దీప్తి స్క్రీన్ షేర్ కనిపిస్తుంది గదా! యెస్ మ్యామ్. ఓకే. సాయి కృష్ణ కూడాను వచ్చేసారు. నేను చూస్తున్నాను అక్కడ చాలా మంది ఉన్నారు. నిన్న ప్రేమ్‌పాల్ వచ్చాడు కదా! వీడియో ఆన్ చేసి. గాడ్ బ్లెస్ యూ సాయి కృష్ణ. హమ్మయ్య! చూసారు. నా పిల్లలందరిని చూసేసాను నేనే. విడిచిపెట్టేసా మీకు గూడా. ఓకే. సరే లెట్ కమ్ బ్యాక్ టు ద టాపిక్. సో ఇక్కడ అపియరెన్స్ అని ఉంది కదా! సో ఈ అపియరెన్స్‌లో మనం నిన్న థీమ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడేంటి డొమైన్ నేమ్ వచ్చేసింది. హోస్టింగ్ వాడు ఫ్రీ హోస్టింగ్ ఇచ్చేసాడు. ఇప్పుడు మనకి థీమ్ కావాలి. థీమ్ అంటే ఏంటి? ఇంటీరియర్ డిజైనింగ్. ఇంటీరియర్ డిజైనింగ్ ఆఫ్ దిస్ వెబ్‌సైట్. ఓకేనా? సో అంటే మనం ఎటువంటి టైప్ ఆఫ్ వెబ్‌సైట్ క్రియేట్ చేస్తున్నామో ఆ థీమ్. ఒకవేళ మనము ఆహ్, ఇది ఏదైనా వెబ్‌సైట్ ఒక రెస్టారెంట్‌కి మనము క్రియేట్ చేసామనుకోండి. రెస్టారెంట్‌కి సెట్ అయ్యే థీమ్ మనం దీనికి ఫిట్ చేయాలి. అదే ఒక స్కూల్‌కి ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్‌కి ఏదన్నా మనం వెబ్‌సైట్ డిజైన్ చేసామనుకోండి. ఆ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్‌కి సెట్ అయ్యే థీమ్ వెతుక్కోవాలి. రైట్? ఇప్పుడు నేను మీ అందరి చేత పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ డిజైన్ చేస్తున్నాను. రైట్? సో పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ థీమ్స్ ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం. రైట్? ఇక్కడ క్లిక్ ఆన్ థీమ్స్. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన థీమ్స్ మనకి బానే ఉంది కానీ బట్ జనరల్‌గా మంచి థీమ్స్ రావు. సో ఇక్కడ ఆల్ థీమ్స్ అని ఉన్నాయి కదా! సో పోర్ట్‌ఫోలియో థీమ్స్. ఓకే. ఫ్రీ థీమ్స్ అని కనిపించలేదు. ఇక్కడ ఆల్ ఉంది కదా! సో ఆల్‌లో ఫ్రీ మటుకు మీరు సెలెక్ట్ చేసుకోండి. కంపల్సరీ ఫ్రీ సెలెక్ట్ చేసుకోండి. ఓకే. అప్పుడే అది ఫ్రీ థీమ్స్ చూపిస్తుంది. అండ్ ఫ్రీ థీమ్స్‌లో పోర్ట్‌ఫోలియో థీమ్స్ ఏమైనా ఉన్నాయా చూడండి. ఓకే. ఒకప్పుడు థౌసండ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ ఫ్రీ థీమ్స్ ఉండేవి. ఫ్రీ వెబ్‌సైట్‌లో కూడా. ఇప్పుడు ఏంటంటే వీడికి డిమాండ్ ఎక్కువైపోయి అసలు మంచి థీమ్స్ అన్నీ గూడా వాడు కనిపించకుండా చేస్తున్నాడు. నేను లక్కీగా ఏం చేసుకున్నానంటే నేను ఆ థీమ్స్ నేమ్స్ నోట్ చేసి పెట్టా. ఓకేనా? సో వెయిట్. దీస్ ఆర్ ద థీమ్స్ నేమ్స్. ఇవన్నీ కూడాను చాలా బావుంటాయి. మన పోర్ట్‌ఫోలియో సైట్స్‌కి ఈ థీమ్స్ అన్నీ కూడాను బావుంటాయి. రైట్? సో రీబాలన్స్ అనే థీమ్ అవైలబుల్ ఉందో లేదో నేను చూస్తాను. మీకు ఎట్లాగో ఇది రికార్డెడ్ అయ్యుంది కదా! మీరు ఈ వీడియో చూసుకున్నప్పుడు ఈ థీమ్స్ కూడాను మీరు ట్రై చేసి చూడండి. ఓకే. కాపీ చేసి నేను ఇక్కడ వెతుకుతాను. ఈ థీమ్ ఉందా లేదా వెతుకుతాను. లేదు. ఈ థీమ్ లేదు. ఓకేనా? ఇంకొక థీమ్ ఏమైనా ఉందేమో చూద్దాం. యాహ్! సో ఈ థీమ్ ఉంది. ఈ థీమ్ వాడొచ్చు. ఇది ఫ్రీ థీమ్. బట్ ఇంకా 2 థీమ్స్ ఉన్నాయి గదా! అవి గూడా చూద్దాం. ఇలా ఉంటుంది మీ వెబ్‌సైట్. ఓకే. సో ఇది లోడ్ స్టార్ బావుంటదనుకుంటా. ఇది చూస్తాను. నేను క్లాస్ స్టార్ట్ అవ్వకముందు చూసుండాల్సింది. నేను చూడలా. ఓకే. ఏదో ఒక థీమ్ చూసుకోవచ్చు. ఇంకో థీమ్ గూడా వెతికి చూద్దాం. లోడీ స్టార్. ఓకే. ఇంకొక థీమ్ చూద్దాం. ఇల్లు స్టార్ అనేది చూస్తున్నాను. యాహ్! సో థిస్ ఈస్ ద థీమ్. అంటే మీకిట్లా ఉంటుంది. పైన కంటెంట్ ఉంటుంది. పోర్ట్‌ఫోలియోకి ఇది బానే ఉంది. రైట్? అది కూడా కాకపోతే మీరేం చేయొచ్చంటే మీది డిజిటల్ మార్కెటింగ్ ప్రొఫైల్ కదా! సో అదే ప్రేమ్‌పాల్‌దనుకోండి. ప్రేమ్‌పాల్ ప్రొఫైల్ ఈస్ లైక్ ఏ మోర్ దెన్ ఏ డిజిటల్ మార్కెటర్. అతనేంటంటే డిజైనర్. గ్రాఫిక్ డిజైనర్ ప్రొఫైల్ అతను స్ట్రాంగ్ ఉంది. రైట్? సో మనది డిజిటల్ మార్కెటింగ్ ప్రొఫైల్‌కి సంబంధించిన థీమ్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. అలా కీవర్డ్ కూడాను వెతికి చూడొచ్చు.
రెస్టారెంట్ అనుకోండి. రెస్టారెంట్ వాళ్ళకి ఏమన్నా మీరు వెబ్‌సైట్ డిజైన్ చేస్తున్నారనుకోండి. ఇక్కడ థీమ్స్ దగ్గర రెస్టారెంట్స్ అని గాని, ఫుడ్ అని కానీ, అలా మీరు కీవర్డ్ ఇచ్చి వెతికితే మీకొస్తుంది. రెస్టారెంట్స్‌కి చాలా ఉన్నట్టున్నాయి థీమ్. బ్యూటిఫుల్ ఉంది ఇది. రైట్? సో, నేను డిజిటల్ మార్కెటింగ్ అని పెడుతున్నా నేను. నో. డిజిటల్ మార్కెటింగ్‌కి ఏ థీమ్ లేదు. ఉత్తి మార్కెటింగ్ అని పెడతా. మార్కెటింగ్ అంటే ఇది రెస్టారెంట్ మార్కెటింగ్ థీమ్‌కి వచ్చినట్టుంది. ఇట్స్ ఓకే. ఇందాక నేను ఏదైతే థీమ్ నేమ్ చెప్పానో మీరు ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకొని ట్రై చేయండి. ఇట్స్ ఓకే. ఇవి ఏంటంటే దీంట్లో మీకు ఆప్షన్స్ ఎక్కువుంటాయి. నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసిన థీమ్‌లో ఏంటంటే ఏ థీమ్ సెలెక్ట్ చేసుకున్నా గాని మీకు చాలా ఫీచర్స్ ఉంటాయి. మీరు ఎక్స్‌పెరిమెంట్ చేయొచ్చు. మిగిలిన థీమ్స్‌లో నేనేం చూసానంటే దాంట్లో అన్ని ఫీచర్స్ ఇవ్వల. మనం నేర్చుకునేటప్పుడు అన్నీ ఎక్స్‌ప్లోర్ చేస్తేనే గదా! ఒకసారి చూసేస్తే మీకు తర్వాత మీకు అర్థమవుతుంది. సో, నేను ఇది సెలెక్ట్ చేశాను. సో, ఈ థీమ్ తీసుకుంటున్నాను. ఆర్ బిజినెస్‌లో ఏమైనా ఉన్నాయో గూడాను తీసుకోవచ్చు. ఓకే. థిస్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద థీమ్. అంటే ఇంటీరియర్ డిజైన్. మనం ఏంటంటే ఇప్పుడు మనము ఇల్లు కట్టుకున్నప్పుడు మోడ్యులర్ కిచెన్ అని చెప్పేసి మన ఐకియా గాని ఎక్కడికైనా వెళ్లి సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు యాస్ ఇట్ ఈస్‌గా తీసుకొచ్చి మన ఇంట్లో ఫిట్ చేస్తారు. సో, దానికి వాళ్ళ బ్రాండ్ నేమ్ ఏదో పెట్టుకుంటారు కదా! సో, మోడ్యులర్ కిచెన్ అదేంటి పెప్పర్ ఫ్రై అనేది ఒక ఇంటీరియర్ డిజైనర్ ఒక ఏదో కంపెనీ ఉన్నట్టుంది. సో, అట్లా వాళ్ళ కంపెనీ నేమ్ ఉంటుంది కదా! సో, ఈ థీమ్‌కి కూడాను ఆ నేమ్ ఉంది. ఒక్కొక్క థీమ్‌కి ఒక్కొక్క నేమ్ ఉంటుంది. రైట్? సో, థీమ్ ఒక లుక్ అండ్ ఫీల్ ఇలా ఉంది. ఓకే. సో, థీమ్ ఒక లుక్ అండ్ ఫీల్ అలా ఉంది. ఇది పే చేస్తేనే మీకు ఈ లుక్ వస్తుంది. ఓకే. మన ఫ్రీ థీమ్ కదా! కొంచెం డిఫరెంట్ కొంచెం ఏంటి చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నేను ఫీచర్స్ కోసం నేను ఇది సెలెక్ట్ చేశాను. రైట్? సో, థీమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కంపల్సరీ యాక్టివేట్ అనాలి. ప్రివ్యూ కావాలంటే ప్రివ్యూ చూడొచ్చు. మీరు థీమ్ ఎలా ఉందో. బట్ ఏంటంటే ప్రివ్యూ చూసిన తర్వాత యాక్చువల్ వెబ్‌సైట్‌కొచ్చేటప్పటికి చాలా చేంజ్ ఉంటుంది. సో, వేస్ట్ అది. ఓకే. యాక్టివేట్ అని చెప్పి క్లిక్ చేస్తున్నా. ఓకే. సో, యాక్టివేట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి. అపియరెన్స్ యాక్టివేట్ అయిన తర్వాత ఇందాక ఇన్ని ఫీచర్స్ లేవు. నేను మీకు చూపించుండాల్సింది. థీము, ప్యాటర్న్స్, కస్టమైజ్, విడ్జెట్స్, మెన్యూస్, బ్యాక్‌గ్రౌండ్, హెడరు, ఫాంట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా! ఇందాక వాడిచ్చిన ఫ్రీ థీమ్‌లో లేవు. ఈ థీమ్స్‌లో ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి. సో, అందుకనే నేను కొన్ని నోట్ చేసి పెట్టుకున్నా. రైట్? సో, ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా కస్టమైజ్ చేయొచ్చు మీ వెబ్‌సైట్‌ని. ఆర్ ఇక్కడ నుంచి కూడాను కస్టమైజ్ చేయొచ్చు. కస్టమైజ్ చేయడం అంటే ఏంటి ఈ థీమ్‌ని? మీరు బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్ బిజినెస్ అయితే మీకు అర్థమవుతుంది. రెస్టారెంట్ బిజినెస్ మీరు స్టార్ట్ చేసే ముందు మీరు ఇంటీరియర్ డిజైనర్‌ని ఒక టెంప్లేట్ ఒక థీమ్ కొంటారు. ఇంటీరియర్ డిజైనర్ చెప్తారు. ఓకే. సో, నాకు రెస్టారెంట్‌కి ఇట్లా కావాలి. టేబుల్స్ ఉండాలి. గోడలంతా కూడాను బిర్యానీ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజెస్ తోటి ఉండాలి. మీరు ఒక థీమ్ చెప్తారు వాళ్ళకి. ఒక డిజైన్ చెప్తారు. అది వర్క్ చేస్తారు గదా! అవన్నీ సెట్ చేసుకుంటారు కదా! టేబుల్స్ అన్నీ అరేంజ్ చేసుకుంటారు. చైర్స్ అరేంజ్ చేస్తారు. దాని పైన మ్యాట్స్ పెడతారు. స్పూన్స్, ఫోర్క్స్ అవన్నీ అరేంజ్ చేసుకొని, దాన్ని జరుపుకొని క్లియర్‌గా ఎక్కడెక్కడ ఏ ప్లేస్ ఉండాలి, అట్లా అన్ని కిచెన్ ఎక్కడుండాలి, కిచెన్‌లో ఏమేమి ఉండాలి, అవన్నీ డిజైన్ చేసుకుంటారు కదా! ఆ డిజైనింగ్ పార్టే ఇది కస్టమైజ్ దిస్ సైట్. ఈ థీమ్‌లో మనం ఇప్పుడు కస్టమైజ్ చేస్తాం. అంతా సెట్ అయిపోయిన తర్వాత మనం కంటెంట్ పబ్లిష్ చేస్తాం. కంటెంట్ అంటే ఏంటి రెస్టారెంట్ బిజినెస్‌కొస్తే వాళ్ళు ఫుడ్ కుక్ చేస్తారు. ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటారు. అది కంటెంట్ అనుకుందాం. ఫస్ట్ మనం ఏంటి ఇంటీరియర్ డిజైనింగ్ అంతా కూడా సెట్ చేసి టెంప్లేట్ కొనుక్కున్నాము. టెంప్లేట్ తెచ్చుకున్నాము. దాన్ని ఏమేం కావాలి, ఎలా కావాలనేది అడ్జస్ట్ చేసుకుందాం. ఓకే. సో, కస్టమైజర్ సైట్ అని ఇక్కడ ఉంది కదా! ఇక్కడైనా పర్వాలేదు కస్టమైజ్ సైట్ అని. లేదంటే ఇక్కడ కస్టమైజ్ అయినా గాని పర్వాలేదు. జనరల్‌గా మీరు ఇది యూజ్ చేయరు. ఇదే యూజ్ చేస్తారు. ఓకే. సో, ఇక్కడ కస్టమైజ్ అని క్లిక్ చేశాను. వస్తుందది. ఓకే. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ సైట్ ఐడెంటిటీ చాలా తొందరగా ఒకళ్ళొచ్చారు. ఏం చేద్దాము? ఈ అబ్బాయి ప్రేమ్‌పాలు పాలిటిక్స్‌కెళ్ళిపోతే చాలా షైన్ అయిపోతాడు. సారీ మ్యామ్. ఇట్స్ ఓకే. జస్ట్ క్విక్ కిడ్డింగ్. నేను ఏదో ఒకటి కాలు లాగాలి గదా! ఎవరినో ఒకళ్ళు ఏదో ఒకటి అనాలి గదా! అవకాశం మీరు నాకిచ్చారు. నేనే మీకు థాంక్స్ చెప్పుకోవాలి. ఓకేనా? ఓకే. సో, ఇక్కడ కస్టమైజ్ సైట్ అన్న తర్వాత సైట్ ఐడెంటిటీ అంటే
సైట్ యొక్క మనకి ఇప్పుడు రెస్టారెంట్ ఉంది. రెస్టారెంట్‌కి వాళ్ళ మెయిన్ ఆ నేమ్ అది ఉంటుంది కదా! అది ఎక్కడ పెట్టాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్‌గా నేను వెళ్ళిన రెస్టారెంట్ ఏంటి, అంతేరా అనేది ఒక రెస్టారెంట్ ఉంది. మనకి జూబ్లీ హిల్స్‌లోనో, బంజారా హిల్స్‌లోనో. సో, అంతేరా అనేది వాళ్ళ నేమ్. సో, ఆ నేమ్ వాళ్ళు ఎక్కడ పెట్టాలి? ఎలా పెట్టాలి? ఓకే. లేదంటే తెలుగు కిచెన్ అని చెప్పి ఒకటుంది. ఓకే. ఆ నేమ్ ఎక్కడ పెట్టాలి? ఎలా ఉండాలి అక్షరాలు? సో, అవన్నీ డిజైన్ చేస్తారు కదా! మన సైట్ ఐడెంటిటీ కూడా అంతే. మన సైట్ యొక్క ఏ బిజినెస్‌కైనా ఐడెంటిటీ ఏంటి అనంటే నంబర్ 1 ఈస్ ద లోగో. ఓకే. మనం క్యాన్వాలో అవన్నీ డిజైన్ లోగో ఒక్కటే డిజైన్ చేసాం. ఎనీవే నేను చెప్పాను కదా! 3 ఎక్స్‌ట్రా క్లాసెస్ తీసుకుంటానని. సో, క్యాన్వా ఇన్ డెప్త్ మనం డిస్కస్ చేసుకుందాం. సో, ఏ బిజినెస్‌కైనా ఐడెంటిటీ ఫస్ట్ వన్ ఈస్ లోగో, కలర్స్ అవన్నీ కూడాను సైట్ ఐడెంటిటీ లోగో ఒకటి గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ మనం సైట్ ఐడెంటిటీని సెట్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈస్ కలర్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్స్. మన వెబ్‌సైట్ యొక్క కలర్ ఎలా ఉండాలి? అంటే ఈ సైట్ టైటిల్ అనేది మెయిన్ టైటిల్ కదా! దానిది ఏ కలర్ ఉండాలి? ఇదేం కలర్ ఉండాలి? కింద టెక్స్ట్ పెడితే అదేం కలర్ ఉండాలి? లింక్స్ ఏమన్నా ఉంటే అవేం కలర్ ఉండాలి? ఆ టెంప్లేట్‌లో వాడు ఏమేమి ఆప్షన్స్ ఇచ్చాడో మనకు తెలీదు. అవి చెక్ చేసి అది క్లిక్ చేసి ఏమేమి సెట్ చేసుకోవచ్చో అవన్నీ సెట్ చేసుకోవచ్చు. ఫాంట్స్. ఫాంట్స్ అంటే మనకి డిఫరెంట్ ఫాంట్స్ ఉంటాయి కదా! డిఫరెంట్ ఫాంట్ స్టైల్స్ ఉంటాయి కదా! మన వెబ్‌సైట్ యాక్చువల్లీ ఈ ఫాంట్స్ చాలా బావున్నాయి. నీట్‌గా ఉంది ఈ ఫాంట్స్. అలా కాకుండా ఇంకేదైనా ఫాంట్ కావాలి అనంటే కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ హెడర్ ఇమేజెస్, మెన్యూస్, విడ్జెట్స్, హోమ్ పేజ్, పోర్ట్‌ఫోలియో ఇవన్నీ. సో, ఇవన్నీ ఒక్కొక్కటి మనం చెక్ చేద్దాం. ఓకేనా? సైట్ ఐడెంటిటీ. ఫస్ట్ క్లిక్ చేస్తున్నాం సైట్ ఐడెంటిటీ. ఓకేనా? సైట్ టైటిల్. సైట్ ఐడెంటిటీలో సైట్ టైటిల్, ట్యాగ్ లైన్, లోగో ఇచ్చాడు. సైట్ ఐకాన్ ఇచ్చాడు. ఓకే. ఈ సైట్‌కి టైటిల్ ఏం పెట్టుకుంటాము? నా వెబ్‌సైట్ కదా ఇది. డిజిటల్ మార్కెటింగ్ అండ్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్. నేనిప్పుడు ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అండ్ డిజిటల్ జనరేటివ్ ఏఐ అనొచ్చు. ప్రాంప్ట్ ఇంజినీరింగ్ కన్నా నేను జనరేటివ్ ఏఐ చెప్తాను. అంటే ఇమేజెస్ ఎట్లా జనరేట్ చేసుకోవాలి? వీడియోస్ ఎలా జనరేట్ చేసుకోవాలి? అంతా ఆ క్రియేటివ్ సైడ్ అన్నమాట జనరేటివ్ ఏఐ. సో, నేను సైట్ టైటిల్ దానికి రిలవెంట్‌గానే పెడతాను. ఒకప్పుడు అంటే మీరు చిన్నప్పుడు ఏఐ లేదు కాబట్టి, అప్పుడు మేము కష్టపడేవాళ్ళం. ఇప్పుడు మనకి ఏఐ వచ్చేసింది గదా! సో, చాట్‌జీపీటీ హెల్ప్ తీసుకోండి. ఇది నా వెబ్‌సైటు, నా బిజినెస్ ఇది. సైట్ టైటిల్ ఏమివ్వాలి? ట్యాగ్‌లైన్ ఏమివ్వాలి? సో, ఆ హెల్ప్ మీరు ఏఐ తోటి తీసుకోండి. మంచి పంచ్ లైన్స్ ఒస్తాయి. సో, మీరు ఏఐకి ఇచ్చేటప్పుడు క్యాచీ లైన్స్, హుక్ లైన్స్, పంచ్ లైన్స్ ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయాలి. మనం అది ఆ మాడ్యూల్ ఉందో లేదో నాకు తెలీదు మీకు. సో, అదుంటే అది అప్పుడు డిస్కస్ చేసుకుందాం. రైట్? సో, సైట్ టైటిల్ నేనే పెట్టేస్తున్నా. డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్‌పర్ట్ ఆర్ సంథింగ్. మార్కెటింగ్ సర్వీసెస్. ఓకే. ఆర్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. నా మెయిన్ ఇది ట్రైనింగే కదా! నేను ట్రైనింగ్ పెట్టుకుంటాను. ప్రేమ్‌పాల్ మీరిప్పుడు చేసే వర్క్ డిజైనింగ్‌కి సంబంధించిన వర్కా మీ జాబు? యాహ్! మ్యామ్. గ్రాఫిక్ డిజైనర్. ఓహ్! గ్రాఫిక్ డిజైనర్ కదా! ఓకే. సో, మీరొచ్చేటప్పటికి గ్రాఫిక్ డిజైనర్, గ్రాఫిక్ డిజైనింగ్ సర్వీసెస్ అట్లా పెట్టుకోవచ్చు. ఓకే. సో, దానికి కూడా ఇప్పుడు బాగా పే చేస్తున్నారు. గ్రాఫిక్ డిజైనింగ్ కూడాను. నా కొంచెం నాలెడ్జ్‌కే నేను చెప్పాను కదా! మనం పీపీటీ చేస్తే అట్లనే 2200 ఇచ్చేసింది. ఓకే. ట్యాగ్‌లైన్. మీకు కావాలి అనంటే ట్యాగ్‌లైన్ ఇవ్వచ్చు. లేదంటే లేదు. ఇప్పుడు ఏంటంటే చాలా మూవీస్‌కి కింద ట్యాగ్‌లైన్ ఇస్తారు కదా! మెయిన్ బాలకృష్ణ దానికి పంచ్ డైలాగ్స్ తోటి అట్లా. సో, అలాగనుకోండి ట్యాగ్‌లైన్. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. కింద మీరేమైనా ట్యాగ్‌లైన్ ఇవ్వాలి అని అనుకుంటే ఇవ్వచ్చు. రైట్? సో, నీకు ట్యాగ్‌లైన్ అంటే లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు అని పెడుతున్నా నేను. ఓకే. సో, పర్ఫార్మన్స్ మార్కెటింగ్ ఇన్ తెలుగు అట్లా మీ ఇష్టం. మీ బిజినెస్‌కి సంబంధించిన ఫస్ట్ ఏదో ఒకటి పెట్టండి. తర్వాత కాస్త మీరు మార్చుకోవచ్చు. ఓకే. సో, లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు. దిస్ ఈస్ ద ట్యాగ్‌లైన్. దిస్ ఈస్ ద మెయిన్ టైటిల్. ఇందాక టైటిల్ అని ఇచ్చింది కదా! ఇక్కడ సైట్ టైటిల్. ఓకే. దీస్ ఆర్ ఆల్ ద సైట్ ఐడెంటిటీస్. అండ్ దెన్ లోగో. సో, లోగో ఇక్కడ కింద మీకు క్రియేట్ లోగో ఇన్ మినిట్స్ అని వచ్చింది కదా! పొర్రపాటున కూడా అది క్లిక్ చేయకండి. అది క్లిక్ చేస్తే ఏం చేస్తుందంటే 7, 8 స్టెప్స్‌లో మీ అరగంట టైం తినేసి లోగో క్రియేట్ చేస్తది. లోగో అంత కష్టపడి మీరు లోగో క్రియేట్ చేసిన తర్వాత దాన్ని డౌన్‌లోడ్ చేసుకుందామంటే డబ్బులు కట్టంటది. ఓకే. వర్డ్ ప్రెస్ చెప్పాను గదా! ఎక్కడెక్కడ ఛాన్స్ ఉంటే అక్కడక్కడ మనీ కట్టించుకోవడానికి ట్రై చేస్తుంది. అనవసరంగా టైం వేస్ట్. మీరు ఇక్కడి నుంచి క్రియేట్ లోగో ఇన్ మినిట్స్ అనేది అస్సలు క్లిక్ చేయకండి. మీకు క్యాన్వా వచ్చు. క్యాన్వాలో ఆల్రెడీ లోగో డిజైన్ చేసుకోవడం కూడా మీకు తెలుసు. అదొక్కటే మనం చేసినట్టున్నాం. రైట్?
క్యాన్వాలోంచి లోగో క్రియేట్ చేసుకోండి. నా లోగో క్రియేట్ చేసుకోవడానికి నా లోగో ఇప్పుడున్న లోగో నేను క్రియేట్ చేయడానికి నాకు 2 ఇయర్స్ టైం పట్టింది. ఫస్ట్ వేరే ఏదో లోగో క్రియేట్ చేశా. ఓకే అనుకున్నా. బట్ ఫైనల్‌గా నేను ఇప్పుడున్న లోగోకి నేను ఫిక్స్ అయిపోయా. 2 ఇయర్స్ బ్యాక్ నేను అది క్రియేట్ చేశాను. నాకది బాగా నచ్చేసింది. నేను అదే ఇంకా ఫిక్స్ చేసేసుకున్నా ఆ లోగోనే. సో, అట్లా మీకు ఏదో ఒక ప్రస్తుతానికి ఏదో ఒక లోగో క్రియేట్ చేసుకోండి క్యాన్వాలో. అది డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్‌లోడ్ చేయండి. ఇక్కడ నేను నా లోగో అప్‌లోడ్ చేస్తా. ఇక్కడ మీడియా లైబ్రరీ ఆల్రెడీ మీరేమన్నా అప్‌లోడ్ చేసుంటే ఇక్కడ మీడియా లైబ్రరీలో ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ మీడియా లైబ్రరీలో ఏవి లేవు. ఇందాక మనం చూసాం కదా! లెఫ్ట్ సైడ్ మీడియా లైబ్రరీ అని. సో, అప్‌లోడ్ ఫైల్స్, సెలెక్ట్ ఫైల్స్. ఓకే. యాహ్! జేజే లోగో. ఇందాక నా వెబ్‌సైట్ చూపించాను కదా! దానికోసం నేను లోగో డౌన్‌లోడ్ చేశాను. సో, దిస్ ఈస్ ద లోగో. ఓకే. లోగో నేను ఎస్‌సిఓ కూడాను డైరెక్ట్‌గా చెప్తున్నా దీంట్లో కొంత యాడ్ చేసి. ఎస్‌సిఓ కూడా సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. మనము ఏదన్నా ఒకటి కొనాలనుకుంటే మనం ఫస్ట్ ఏం చేస్తాం దీప్తి? మీరొక మొబైల్ కొనాలి, ఒక హ్యాండ్ బ్యాగ్ కొనాలనుకున్నారు. మంచి హ్యాండ్ బ్యాగ్. ఫస్ట్ మీరేం చేస్తారు? చెప్పండి పర్లా. దీప్తి. మ్యామ్. మీరొక హ్యాండ్ బ్యాగ్ కొనాలనుకున్నారు. మీరు ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ ప్రైస్ చూస్తాము. ఎక్కడ చూస్తారు? అంటే ఆన్‌లైన్‌లోనా మీరనేది? నేను అదన్నీ ఏం అడగట్లా. జనరల్‌గా అడిగాను. ఏం చేస్తారు ఫస్ట్? సరే మొబైల్ ఫోన్ కొనాలనుకుంటున్నారు. లేదంటే అబ్బాయిలు గదా! బైక్ కొనాలనుకుంటే వాళ్ళేం చేస్తారు? వాళ్ళు ఎట్లాగో ఇప్పుడు మాట్లాడరు. మీరు చెప్పండి. వాళ్ళ అబ్బాయిలు బైకులు కొనాలనుకుంటే ఫస్ట్ ఏం చేస్తారు? చెప్పండి ప్రేమపాల్ మీరు ఆన్లైన్ లో చెక్ చేస్తాం ఆన్లైన్ లో. కదా! మనం ఎవ్వరిని మన పేరెంట్స్‌ని అడగము. మన ఫ్యామిలీ మెంబర్స్‌ని అడగము. మన ఫ్రెండ్స్‌ని గూడా అడగము. ఫస్ట్ మనం చేసే పని ఏంటంటే గూగుల్‌లో వెతుకుతాం. ఇది ఆన్ రోడ్ వాల్యూ ఎంతుంది ఈ బైక్? ఏ బైక్స్ బాగున్నాయి అని చెప్పి ఫస్ట్ మనం గూగుల్‌లో వెతుకుతాం. రైట్? సో, మనది ఇదంతా గూడా ఈ సైట్ అన్నీ గూడాను మనం బిజినెస్ చేయడానికి. మన బిజినెస్ బాగా ఇంప్రూవ్ అవ్వాలనంటే జనాలు చాలా మంది మన వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. మన వెబ్‌సైట్ ఉంది అని జనాలకి చాలా మందికి తెలియాలి. చాలా మందికి తెలియాలి అనంటే, మన వెబ్‌సైటు ఇట్లా ఎవరైనా ఏదైనా డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ తెలుగు కానీ, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ తెలుగు గాని, అట్లాంటివి నేనిచ్చే సర్వీసెస్ ఏదన్నా గూగుల్‌లో టైప్ చేసినప్పుడు, గూగుల్ మన వెబ్‌సైటు చూపిచ్చాలి. కదా! సో, అలా చూపిచ్చాలి అనంటే ఫస్ట్ గూగుల్‌కి మన వెబ్‌సైట్ అంతా కూడా అర్థమవ్వాలి. దాన్ని సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని అంటాం. దాన్ని తర్వాత నేను చెప్తా. దాని అల్గారిథమ్ ఎట్లా వర్క్ అవుతుందో అది అంతా చెప్తా. బట్ వెబ్‌సైట్ డిజైనింగ్‌లోనే కొంత నాలెడ్జ్ మీకు ఇచ్చేస్తున్నా. రైట్? సో, అలా వెతికినప్పుడు గూగుల్ చూపిచ్చాలంటే మన వెబ్‌సైట్‌లో ఉన్న ఇమేజెస్, వీడియోస్, కంటెంట్ అంతా కూడా గూగుల్‌కి అర్థమవ్వాలి. సో, మనం ఏది చేసినా గాని ఈ వెబ్‌సైటు మన ఆడియన్స్‌తో పాటు గూగుల్‌ని గూడా దృష్టిలో పెట్టుకోవాలి. రైట్? సో, ఇక్కడ మీరు ఈ ఇమేజ్ అప్‌లోడ్ చేశారు. జనాలిప్పుడు ఏదన్నా గూగుల్‌లో వెతికినప్పుడు మనము గూగుల్‌లో వచ్చే కంటెంటే కాకుండా ఇమేజ్ సెర్చ్ కూడా చూస్తాం. ఇమేజెస్ కూడా వెతుకుతాం. వీడియోస్ కూడా వెతుకుతాం కదా! ఇమేజ్‌లో వెతికినప్పుడు మన వెబ్‌సైట్‌లో ఉన్న ఇమేజెస్ గూగుల్‌కి అర్థమయ్యి, ఆ ఇమేజెస్ కూడా చూపిచ్చాలి. రైట్? గూగుల్‌కి కళ్ళు లేవు. గూగుల్‌కి కనిపించదు. ఇప్పుడు ఏఐ వచ్చింది. కొంచెం అడ్వాన్స్డ్ అయింది. ఇట్స్ ఫైన్. ఓకే. ఇది అక్షరాల్లో లాగా ఉంది కాబట్టి ఇట్స్ ఫైన్. బట్ స్టిల్ గూగుల్‌కి కళ్ళు లేవు. గూగుల్‌కి తెలీదు. ఇది ఏంటి అనేది తెలీదు. ఏంటో జేజే అని ఉంది. పైన బొట్టు పెట్టేసారు దానికి. అది ఏంటో దానికి తెలీదు గూగుల్‌కి. సో, గూగుల్‌కి అర్థం అవ్వాలి అనంటే సో, ద ఆప్షన్ ఈస్ ఆల్ట్ టెక్స్ట్. ఓకే. థిస్ ఈస్ ఫర్ గూగుల్ అన్నమాట. సో, గూగుల్‌కి ఎవరైనా కానీ జేజే డిజిటల్ మార్కెటింగ్ లోగో అని టైప్ చేస్తే గూగుల్ దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ ఉండాలి అనంటే ఇదేంటో గూగుల్‌కి చెప్పాలి. దట్ ఈస్ ద ఆల్ట్ టెక్స్ట్. ఆల్ట్ టెక్స్ట్ యొక్క ఉపయోగం అదొక్కటే కాదు. కొన్నిసార్లు వెబ్‌సైట్‌లో ఏదైనా వెబ్‌సైట్ ఓపెన్ చేసాము. దాంట్లో ఏదైనా ఇంటర్నెట్ స్లోగా ఉందనుకోండి. ఆ ఇమేజ్ అప్‌లోడ్ అయ్యే లోపల అది ఇలా ఇలా తిరుగుతుంది గదా! అక్కడ మీకు ఆ ఇమేజ్ ఏంటి అనేది అక్షరాలు కనిపిస్తాయి. కదా! సో, ఈ ఆల్ట్ టెక్స్ట్‌లో మనం ఏది పెడితే ఆ అక్షరాలే అక్కడ కనిపిస్తాయి. ఇన్ కేస్ ఇంటర్నెట్ స్లోగా ఉన్నప్పుడు. బట్ మెయిన్ పర్పస్ ఈస్ గూగుల్‌కి అర్థమవ్వాలి. ఓకే. మీరు ఎస్‌సిఓ నేను చెప్పేటప్పుడు మీకు ఇంకా అర్థమవుతుంది. ఇప్పుడు నేను కొంత పాయింట్స్ చెప్పడం వల్ల ఎస్‌సిఓ కూడా మీకు బాగా అర్థమవుతుంది. రైట్? సో, ఇక్కడ నేను ఈ ఇమేజ్ ఏంటి అనేది నేను ఆల్ట్ టెక్స్ట్ రాస్తున్నా. ఓకే. జేజే డిజిటల్ మార్కెటింగ్ సెస్ లోగో. ఆ లోగో ఆఫ్ జేజే డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. సంథింగ్ నేనేదో పెడతాను. ఓకే.
సో దట్ గూగుల్కి అర్థమవుతుంది. ఈ ఆల్ట్ టెక్స్ట్ అనేది కంపల్సరీ. ఫస్ట్ గూగుల్ ఇక్కడ చూసుకుంటుంది, తర్వాత టైటిల్లో ఏమేసి ఫస్ట్ ఇంపార్టెన్స్ దీన్ని చూస్తుంది, అక్కడ ఏమి లేకపోతే టైటిల్ చూస్తుంది, క్యాప్షన్ డిస్క్రిప్షన్ చూస్తుంది. బట్ ఆల్ట్ టెక్స్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి మీరు రాసినా రాకపోయినా ఇది ఒక స్టాండర్డ్ రూల్గా పెట్టండి. మీ వెబ్సైట్లో ఏదన్నా ఇమేజ్ అప్లోడ్ చేసినప్పుడు కంపల్సరీ ఆల్ట్ టెక్స్ట్ రాయాల్సిందే, లేదంటే అది భయంకరమైన నేరం, మిమ్మల్ని జైల్లో కూడా పెడతారు. అదే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? క్లిక్ ఆన్ సెలెక్ట్. ఓకే, సో ఇదేంటో క్రాప్ అని ఇస్తుంది. ఓకే, ఓకే, సో దీన్ని క్రాప్ ఇమేజ్. ఓకే, సో ఇక్కడ వచ్చేసింది లోగో. సో ఈ వెబ్సైట్ లో లోగోకి ఎక్కడ ప్లేస్ ఇచ్చాడో మనకి తెలియట్లా. ఈ థీమ్ లో ఎక్కడ ఇచ్చాడు లోగో ప్లేస్, ఎక్కడ కనిపిస్తుందో నాకు తెలియదు. ఆ థీమ్ టు థీమ్ లోగో డిఫరెంట్ గా ఉంటుందండి. నేను నా వెబ్సైట్ లో, పెయిడ్ వెబ్సైట్ లో, దిస్ ఈస్ మై పెయిడ్ వెబ్సైట్ కదా, సో ఈ లోగో ప్లేస్ వాడు ఇక్కడ ఇచ్చాడు, ఒక డబ్బా లాగా ఇచ్చేసి ఈ థీమ్ లో దాని మధ్యలో లోగో ప్లేస్ పెట్టాడు. థీమ్ టు థీమ్ డిఫరెంట్ ఉంటుంది. వాడు ఎక్కడ ఆ ప్లేస్ ఇస్తే మన లోగో, మన కంటెంట్ అక్కడే కనిపిస్తుంది. ఇక్కడ ఇచ్చాడు, ఇంకొంచెం కిందకు వస్తే సైడ్ బార్ లో కూడా ఇక్కడ కూడా లోగో ఇచ్చాడు ఈ థీమ్ లో. బట్ ఈ థీమ్ లో మనకి ఇంకా కనిపించట్లేదు, ఎక్కడ ఇచ్చాడు అనేది మనకు తెలియట్లేదు. అసలు లోగో ఉందా లేదా అనేది కూడా నాకు డౌట్ వస్తుంది. ఒక లోగోకి ప్లేస్మెంట్ ఇవ్వకపోతే మనం వేరే థీమ్ కూడా ట్రై చేసి చూద్దాం. ఓకే, లోగో అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. అండ్ దెన్ ఇక్కడ సైట్ ఐకాన్ ఉంది, ఇది ఒక్కటి చెప్పేసి ఆపేస్తాం. సైట్ ఐకాన్ అంటే ఏంటంటే, ఇక్కడ నా పెయిడ్ వెబ్సైట్ ఉంది కదా, ఇక్కడ మీకు, మీరు ఇంకా వెబ్సైట్ ఓపెన్ చేయాల, ఇక్కడ మీకు జేజే అని కనిపిస్తుందా? మీరు ఇది అప్లోడ్ చేస్తే మీకు ఇక్కడ ఇట్లా కనిపిస్తుంది అనమాట. ఆ పైన అడ్రస్ బార్ లో పైన మీకు జేజే అని కనిపిస్తుంది కదా, అది కనిపిస్తుంది. ఇక్కడ ఈ సైట్ చూడండి, డబ్ల్యూ అని కనిపిస్తుంది కదా. సో దిస్ ఈజ్ ద సైట్ ఐకాన్. లేదంటే ఏదైనా గూగుల్ ఓపెన్ చేద్దాం, జీమెయిల్ ఓపెన్ చేద్దాం. జీమెయిల్లో ఇక్కడ మీకు ఇది జీమెయిల్, ఇక్కడ కూడా లోగో ఉంది. బట్ ఇక్కడ పైన ఉంటుంది కదా అడ్రస్ బార్ లో, ఇక్కడ లోగో కనిపిస్తుంది కదా చిన్నది, దట్ ఈస్ ద సైట్ ఐకాన్. సైట్ ఐకాన్ అంటే జనరల్ గా లోగోనే పెట్టేస్తారు. బట్ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, ఫేమస్ పర్సనాలిటీస్ కానీ, వాళ్ళు ఏం చేస్తారంటే సైట్ ఐకాన్ గా వాళ్ళ ఫేసే పెట్టుకుంటారు. ఓకే, అలా కూడా చేయొచ్చు, మీ ఇష్టం. సైట్ ఐకాన్ లోగో రెండు సేమ్ గా ఉండాలి అని ఏమి రూల్ ఏమీ లేదు. మీరు సైట్ ఐకాన్ గా మీరు మీ ఫోటో పెట్టుకోవచ్చు, లేదంటే వేరేది ఏదైనా డిజైన్ చేసి కలర్, ఇప్పుడు కొన్నిటికి దేనికో కానీ ఓన్లీ క్యాన్వాకో దేనికో ఒక కలరే ఉంటుంది, డార్క్ కలర్ ఉంటుంది, రైట్? జీమెయిల్ కనుకుంటా, నాకు ఐ డోంట్ రిమెంబర్. సో అలా కావాలన్నా కానీ మీరు చేసుకోవచ్చు, మీ ఇష్టం. మీ ఒక రిక్వైర్మెంట్, మీ యొక్క ఇంట్రెస్ట్ ని బట్టి చేసుకోవచ్చు, రైట్? సో ఇక్కడ నేను సైట్ ఐకాన్ ఇక్కడ అప్లోడ్ చేస్తున్నా. ఆల్రెడీ నేను ఇక్కడ అప్లోడ్ చేశాను కదా, నేను ఇదే ఇమేజ్ యూజ్ చేసుకోవచ్చు కదా. సో ఇదే ఇమేజ్ యూజ్ చేశాను. ఇక్కడ కూడా ఆల్ టెక్స్ట్ ఉంది చూడండి, అదే ఇమేజ్ యూజ్ చేయండి. ఇక్కడ ఆల్ టెక్స్ట్ ఉందా? దీనికి కూడా ఆల్ టెక్స్ట్ ఉంది. ఓకే, సో వాట్ కంపల్సరీ సైట్ ఐకాన్ అయినా కానీ, ఇమేజ్ ఒక చిన్న గీత ఇమేజ్ మీరు అప్లోడ్ చేసినా కానీ దానికి ఆల్ టెక్స్ట్ ఉండాల్సిందే. సెలెక్ట్. ఓకే, దిస్ ఈస్ ద సైట్ ఐకాన్, క్రాప్ ఇమేజ్. ఫ్రీ సైట్ లో మీకు వెంటనే కనిపించవచ్చు, ఆర్ కాసేపు అయిన తర్వాత కనిపించవచ్చు. ఇదండి మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఇదో ఇక్కడ వచ్చేసింది, రైట్? మీకు సైట్ ఇదో ఇక్కడ అనమాట. కాసేపు మీకు నేను చేంజ్ చేసి చూపిస్తా వేరేదేమన్నా. సో ఇక్కడ సైట్ ఐకాన్ వచ్చేసింది చూడండి. సో చేంజ్ ఇమేజ్, వేరే ఇమేజ్ అప్లోడ్ చేసి చూపిస్తాను. అప్లోడ్, సెలెక్ట్, ఏదో ఆఫర్, ఏదో క్లయింట్ ఏదో ఆఫర్ ఉంది, అది అప్లోడ్ చేస్తున్నాను. ఏదో పిచ్చి ఇమేజ్ ఇది, లేజర్ హెయిర్ ట్రీట్మెంట్ అనుకుంటా. యా, సో ఇది ఆల్ టెక్స్ట్ కూడా కంపల్సరీ రాయాలి. ఇక్కడ ఎలా డిలీట్ చేస్తాను కానీ నేను ఆల్ టెక్స్ట్ రాయట్లేదు. సెలెక్ట్. యా, ఇక్కడ చూసారా మీకు ఇక్కడ ఐకాన్, సైట్ ఐకాన్ మారిపోయింది, రైట్? సో మీరు ఏది అప్లోడ్ చేస్తే ఇక్కడ పైన లోగో ఏదున్నా కానీ ఇక్కడ కూడా మీరు అప్లోడ్ చేయాలి. అదే లోగో కానీ అప్లోడ్ చేయాలి, లేదంటే వేరే ఇమేజ్ కానీ అప్లోడ్ చేయాలి. బట్ జనరల్ గా లోగోనే అప్లోడ్ చేస్తాం అనమాట, రైట్? ఈ ఫోటో క్రెడిట్ అవన్నీ యాజ్ ఆఫ్ నో వద్దు. క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్. సేవ్ చేంజెస్ చేయకపోతే మీకు అవి మీరు పెట్టినవన్నీ, ఇప్పుడు ఏవైతే చేంజెస్ చేశారో అవన్నీ కూడా ఏవి కూడా కనిపించవు. 1 minute, నేను సైట్ లాంచ్ చేసి, లేదంటే మండే లాంచ్ చేసుకుందాం.
ఓకే. ఈ వీకెండ్‌కి ఇది అవ్వలేదు కాబట్టి వెబ్‌సైట్ డిజైనింగ్ నేను తర్వాత నెక్స్ట్ వీక్ ఇస్తాను. ఈ వీక్ మీకు వేరేదేదన్నా మీకు ఆహ్, ఇది ఇస్తాను అసైన్‌మెంట్. ఓకే. సో, ఇక్కడ హోమ్‌కి రండి. మై హోమ్‌కి రండి. బ్యాకొచ్చి ఇక్కడ మీరు ఏమేం సెట్టింగ్స్ అయినాయో అప్పటి వరకు మీకు సైట్ లాంచ్ చేయాలనుకుంటే సైట్ లాంచ్ చేయొచ్చు. రైట్? ఇప్పుడు చూడండి జస్ట్ విజిట్ సైట్ కొడుతున్నాను నేను. యాహ్! ఇక్కడ సైట్ ఐకాన్ గూడా వచ్చేసింది చూడండి. యాహ్! దిస్ ఈస్ ద సైట్ ఐకాన్. ఓకే. ఓకే. లోగో ప్లేస్‌మెంట్ ఇక్కడ ఇచ్చాడు. సో, ఇప్పుడు ఇది కదా వెబ్‌సైటు. దిస్ ఈస్ ద డొమైన్ నేమ్ ఆఫ్ ద వెబ్‌సైట్. మనం ఇందాక తీసుకున్నాం గదా! దిస్ ఈస్ ద డొమైన్ నేమ్ ఆఫ్ ద వెబ్‌సైట్. వేరే బ్రౌజర్‌లో మనం చూద్దాం. మనం వెబ్‌సైట్ లాంచ్ చేయలేదు కదా! సో, ఆ వెబ్‌సైట్ లాంచ్ చేయకముందు వెబ్‌సైట్ లింక్ ఎవరికైనా ఇస్తే ఎలా కనిపిస్తుందో చూద్దాం. బయట వాళ్ళు ఎవరైనా ఓపెన్ చేస్తే. ఒక్క నిమిషం వస్తుంది. మనము వెబ్‌సైట్ లాంచ్ చేయలా. సో, ఎవరైనా ఆ డొమైన్ నేమ్ తోటి మీరెవరికైనా లింక్ ఇచ్చారనుకోండి, ఓపెన్ చేస్తే ఇట్లా కమింగ్ సూన్ అని చెప్పేది మీకు కనిపిస్తుంది. రైట్? సో, ఇక్కడికెళ్ళి లాంచ్ చేసేంత వరకు ఓకే. ఇక్కడ మై హోమ్ డాష్‌బోర్డ్‌లోకెళ్ళి మై హోమ్‌లో ఇక్కడ లాంచ్ యువర్ సైట్ అని ఉంది కదా! ఇది క్లిక్ చేసి యాహ్! యాహ్! లాంచ్ అయిపోయింది ఇక్కడ. మనం అది క్లిక్ చేయంగానే కంగ్రాట్స్ యువర్ సైట్ ఈస్ లైవ్ అని ఉంది. రైట్? సో, బ్యాకెళ్దాం. ఇక్కడ రిఫ్రెష్ చేసి చూద్దాం. అయిపోయింది. 1 మినిటే. ఇప్పుడు వెబ్‌సైట్ లాంచ్ అయింది. మనం ఏమేమైతే చేంజెస్ చేసామో అవి సేవ్ చేసి పబ్లిష్ చేస్తే జనాలందరికి కూడాను అట్లానే కనిపిస్తుందనమాట. రైట్? సో, ఇదేదో అయింది. నా బ్రౌజర్‌లో ప్రాబ్లమ్ అనుకుంటా. సో, దిస్ ఈస్ అబౌట్ వెబ్‌సైట్ టిల్ నౌ. ఓకే. మండే మనము వెబ్‌సైట్‌లో మండేకి అయిపోదు. వెబ్‌సైట్‌లో కొన్ని పేజెస్ క్రియేట్ చేద్దాము. కంటెంట్ రెడీ చేసుకుందాము చాట్‌జీపీటీ యూజ్ చేసి. అండ్ దెన్ మిగిలినవన్నీ కూడాను. మీరు మీ కంటెంట్ తోటి రెడీ అయిపోండి. సో, నేను చేస్తున్నప్పుడే ప్యారలెల్‌గా కూడా మీరు చేసేసుకోవచ్చు. నెక్స్ట్ బ్రౌజర్‌లో మీకు కుదిరితే. ఓకేనా? చలో ఎనీ డౌట్స్? ఓకే. నేను వీలైతే 2 అసైన్‌మెంట్స్ ఇస్తాను. ట్రై చేయడానికి. లేదంటే తర్వాత చేసుకోండి. మీకెప్పుడు టైం ఉంటే అప్పుడు. ఓకేనా? చలో. థాంక్ యూ. హ్యాపీ వీకెండ్. మూవీస్ ఏమన్నా చూడండి. బాయ్.